ఎండలల్లో తిరిగొస్తే పెరుగన్నం తినిపిస్తా లడ్డు లైకైనా లుకింగ్ గుడ్ అంట ముసలోళ్ళమైనా సరే ముద్దు చేస్తూ ఉంటా పల్లోడిపోయినా సరే క్లిప్ కిసలే పెడతా ఎన్ని తిప్పలైనా నేను ఒక్కనే పడతా సచ్చిదా ఇంకా పోయమే ఆవలతా. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. దివానా మూవీ ఈ మంత్ 19న థియేటర్స్లోకి రాబోతోంది. ఆ మూవీ టీం హీరో హీరోయిన్ మనతో ఉన్నారు, హర్షిత్ అండ్ స్నేహ. హాయ్ హర్షిత్. హలో సార్. హాయ్. ఎలా ఉంటుందంట దివానా? ఏంటి, ఎవరిని దివానా చేయబోతున్నారు 19న? ఆడియన్స్ అందరు దివానా అయిపోతారు పక్క దివానా చూసి. బట్ యా ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ అండ్ ఫ్రెష్ లవ్ స్టోరీ అండ్ సంథింగ్ అంటే మీకు చూసి ఒక మంచి వార్మ్ ఫీలింగ్తో ఇంటికి వెళ్ళి అది ఒక మంచి సినిమా చూసినాం అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ మంచి సినిమాయే కాదు, ఒక యునీక్ ఎక్స్పీరియన్స్తో బయటికి వెళ్తారు. అది ఎందుకంటున్నామంటే బేసిక్గా మేము డీల్ చేసే పాయింట్ ఈ సినిమాలో ఇప్పటిదాకా అసలు తెలుగు సినిమాల్లో ఎప్పుడు చేయలేదు, ఒక ఫుల్ లెంత్ లవ్ స్టోరీ రాలేదు దీని మీద. సో ఐ ఫీల్ లైక్ డెఫినెట్లీ ఒక యూనిక్ ప్రమైజ్ ఉంది అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఆడియన్స్. అండ్ డెఫినెట్ అంటే ద హోల్సమ్ ఈజ్ ద వర్డ్, హోల్సమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది పక్క. అట్ ద సేమ్ టైమ్ దట్స్ ఫన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ లవ్. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎక్కడ ఇలాంటి కాన్సెప్ట్తో రాలేదని మీరు అంటున్నారు. టీజర్లో ఎందుకు అంత అంటే ఇంకా రివీల్ చేయదలుచుకోలేదా ఎక్కువ? అంటే టీజర్లో మోస్ట్లీ ఫీల్ ఆఫ్ ద ఫిలిం ఎంత రియల్గా ఉండబోతుంది అంటే ఇప్పుడు మీరు ఆ సెలూన్లో కాన్వర్సేషన్ అంటే అవరా చిల్లర అనే నేను అని చెప్పి వాడే అంటే వాళ్ళ మధ్యలో కాన్వర్సేషన్స్ ఎంత రియల్గా ఉంటాయి అంటే వీడు సికింద్రాబాద్ అబ్బాయి మీకు ఏమనిపించింది, ఇది చాలా ఆనెస్ట్ రియల్ అనిపిస్తుంది. ఎక్కడ మీకు ఏదో సినిమాలాగా లైఫ్ చూస్తాం అనే ఫీలింగ్ వచ్చింది కదా. సో ఐ ఫీల్ లైక్ ఆ ఫీల్ క్రియేట్ చేయడానికి దట్ వీఆర్ టెలింగ్ అ స్టోరీ ఇన్ ద మోస్ట్ హానెస్ట్ అండ్ ద రియల్ అండ్ ఎంత రియలిస్టిక్గా చెప్పాలో ఆ వేలో చెప్తున్నాము అని చూపించాలని చెప్పి అది కొంచెం అది ఒక డిఫరెంట్గానే కట్ చేసినాం టీజర్. రెగ్యులర్ టీజర్ లాగా కాకుండా ఒక సీన్ మొత్తం పెట్టేసి అండ్ ఆల్సో ద లవ్ సైడ్, రొమాన్స్ సైడ్ కూడా చూపించి కొంచెం ద క్యూట్ రొమాన్స్ సైడ్ అదంతా చూపించి. సో ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీ ఫెల్ట్ లైక్ ఆ టీజర్ మా సినిమా వైబ్ చూపిస్తుంది అనుకున్నాం. సో ఐ ఫీల్ లైక్ అట్లా వెళ్ళాం. బట్ ఆ పాయింట్ ఆబ్వియస్లీ రివీల్ చేయలేము ఎందుకంటే అదే ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ షాకింగ్ ఫ్యాక్టర్. ఓకే, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఫుల్ కాన్ఫిడెంట్, షూర్. మళ్ళీ ఫుల్ బ్లాక్ బస్టర్ వైబ్. స్నేహ, మీకు ఎలా అనిపిస్తుంది దివానా వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా? It is one of the greatest experience for my life to working in a beautiful film like Divana, working with Harshit and director sir and each and every person in our set, in direction team, camera team, everyone. I had so much of fun while shooting this film. Shooting each and every scene felt like, oh wow, what a film we are into, like that. It's so good to be a part of such a beautiful film like Divana. మీకు ఎలాగ అంత బాగానే మాట్లాడుతున్నారు, అర్థమవుతుంది తెలుగు? ఎలాగ అంత తెలుగు ఎలా నేర్చుకున్నారు? తెలుగు అర్థమవుతుంది. క్విక్ లర్నర్, ఫాస్ట్ నేర్చుకుంటుంది. లైన్స్ కూడా ఎన్ని పేజీలు ఉన్నా అవన్నీ ఇట్లా జస్ట్ పొల్లుకోకుండా చెప్పేస్తుంది. మేబీ డిక్షన్ కొంచెం అటు ఇటు అవుతుందేమో, బట్ లైన్ అయితే మర్చిపోవడం ఉండదు. సో ఐ ఫీల్ లైక్ షీఈ్ వెరీ క్విక్. ఆ విధంగా వీ వేర్ లక్కీ దట్ వీ ఫౌండ్. అంటే నాకు ఏదో నాన్ తెలుగు యాక్టర్స్తో పనిచేస్తున్న ఫీల్ ఏం రాలేదు. సో ఐ థింక్ ఆ విధంగా మేము లక్కీయే. అండ్ ఆల్సో ఐ థింక్ షీ పిక్స్ అప్ థింగ్ వెరీ ఈజీలీ. ఒక డైలాగ్ చెప్పిన, ఒక ఎక్స్ప్రెషన్ చెప్పిన. సో ఐ థింక్ షీఈ్ అ క్విక్ లర్నర్ మేబీ. అది దానమా చిన్నప్పటి నుంచి బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ ఆల్సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ పనిచేస్తుందేమో. Ammu is a role. Ammu character is like a very complicated and there is a beautiful twist in the character, which I think will lift the film. It's very hard hitting. It is a hard hitting, but for me it's a beautiful for the film, you know. But for the audience, obviously it is a shocking and hard hitting factor. But for me it's a beautiful film, and for me that is why I chose this script, chose this character.
Yeah, Mo is a girl next door. She is simple and ambitious, responsible. Yeah, she is. మా డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్ వాడు దివానా అయిపోయాడు. దాన్ని బిలీవ్ చేసి కంప్లీట్గా నేను ఆ జోన్లోకి వెళ్ళిపోయాను. ఇంకా షూటింగ్ టైంలో మీకు ఇప్పటికీ గుర్తుండే సీన్స్ ఏమున్నాయి అంటే ఇద్దరికి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం కోసం? అంటే చాలా సీన్స్ ఉన్నాయి సార్. అంటే నాకు ఒకటని కాదు, చాలా సీన్స్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే నేను నిజంగానే మొన్న అక్కడ ఉండి ఆ మూమెంట్లు ఉండి ఆ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుందో నేను ఫీల్ అవ్వడం. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ గాట్ సో రియల్ ఫర్ మీ బికాస్ ఆఫ్ ద రైటింగ్. అండ్ అలా చాలా సీన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్తో సీన్ కానీ, అమ్ముతున్న సీన్ కానీ, క్లైమాక్స్ కానీ, సంథింగ్ టుక్ ఓవర్. అంటే ఏదో ఫోర్స్ తీసుకెళ్ళింది అన్న ఫీలింగ్ ఉంటుంది. యూ జస్ట్ స్టే ఇన్ దట్ మూమెంట్. నీకు అంతా బ్లర్ అయిపోతుంది చుట్టూ. యు ఆర్ మొన్న ఆ పాయింట్ ఆఫ్ టైంలో. అలాంటి మూమెంట్స్ చాలా వచ్చాయి నాకు ఈ ఫిలింలో. అండ్ ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ అ ప్రివిలేజ్. ఎందుకు చూడాలి దివానా ప్రేక్షకులు? అంటే లవ్ స్టోరీలు అంటే బేసిక్గా అదే అమ్మాయి అబ్బాయి వెనక పడడము, అదే రొటీన్ అదంతా. బట్ ప్రతిసారి నువ్వు దాన్ని ఎట్లా ప్రజెంట్ చేస్తున్నావు, ఎంత రియల్గా ప్రజెంట్ చేస్తున్నావు. ఇప్పుడు అర్జున్ రెడ్డి స్టోరీ తీసుకున్నా అంటే అమ్మాయి చూసి లవ్లో పడిపోయాడు, దెన్ వాళ్ళు విడిపోయారు, దాని తర్వాత లాస్ట్కి కలుస్తారు. సింపుల్ స్టోరీ, కానీ నువ్వు దాన్ని ఎట్లా చూపిస్తున్నావు, ఏ సీన్ అంటే సీన్స్ ఏం పెడుతున్నావు, డైలాగ్స్ ఏం పెడుతున్నావు, వాడి క్యారెక్టర్ ఎట్లా ఎంత రియల్గా చెప్తున్నావు, ఎంత ఆనెస్ట్గా చెప్తున్నావు అనే విధానం ఉంటుంది. ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ ది స్టోరీ. అంటే చెప్పే విధానం చాలా రియల్గా అండ్ ఆనెస్ట్గా మీకు ఒక లైఫ్ చూసినట్టుగా అనిపిస్తుంది, అది ఉంది. అండ్ ఆల్సో దట్ పాయింట్ వీఆర్ డీలింగ్ విత్, మేము చెప్తున్నాం కదా ట్విస్ట్ ఉంది అని. ఆ ట్విస్ట్ ఈజ్ లైక్ అది ఇంకా అది దట్ విల్ మేక్ దిస్ ఫిలిం స్టాండ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద లవ్ స్టోరీస్. యా, ట్విస్ట్ అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పటివరకు ఇంటర్వెల్ పాయింట్ తెలిసిపోతుంది. ఓ ఇప్పటిదాకా ఏదో లవ్ స్టోరీ నడుస్తుంది, సరే అనిపిస్తుంది. ఆ పాయింట్ అంటే ఓ ఇదా పాయింట్ అని చెప్పి మీరు ఒక 2 నిమిషాలు అట్లా షాక్లో ఉండిపోతారు. దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఎట్లా హౌ తన వల్ల వాడికి ఏం ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని వాళ్ళిద్దరు ఎట్లా డీల్ చేసిర్రు, లాస్ట్కి వాళ్ళిద్దరు కలిసిరా లేదా, అది సెకండ్ హాఫ్. కొత్త డైరెక్టర్ ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బెస్ట్ ఎక్స్పీరియన్స్ సార్ నా లైఫ్లో. ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఆల్సో వర్క్ విత్ శ్రీకాంత్ అన్న. ఎందుకంటే శ్రీకాంత్ అన్న డీటెయిలింగ్ కానీ, ఆయన ఇంటెన్సిటీ కానీ, అసలు ఒక సీన్ని కన్సీవ్ చేసే విధానం కానీ, అంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఐ ఎక్స్ప్లోర్డ్ అ డిఫరెంట్ సైడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే నేను చాలా ఓపెన్ అప్ అయిపోయినా. అండ్ నేను అంటే ప్రతి చిన్న నువాన్స్, ప్రతిదీ అసలు ఆయన ప్రతిదీ పర్టికులర్ ఉంటాడు అనమాట. సో ఆ విధంగా అసలు నాకు యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా మజా వచ్చింది సినిమా షూట్ చేసేటప్పుడు. ఎవ్రీ డే ఇట్స్ ఛాలెంజ్. ఎందుకంటే వీఆర్ డూయింగ్ సంథింగ్, నేను ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ దట్ ఐవ్ నెవర్ డన్ ఇన్ మై లైఫ్. అంటే ఇట్లా కుల్కే ఉండాలి వీడు, నార్మల్ ఇట్లా సికింద్రాబాద్ పొరాలు ఉన్నట్టు ఉండాలి. ఇప్పటిదాకా నేను చేసిన రోల్స్ అన్ని ఇన్నోసెంట్గా సొఫిస్టికేటెడ్ రోల్స్ అన్నీ చేసినా కదా. సో I feel like it opened me up as an actor, and I feel like Srikanth Anna's direction and his clarity towards scenes, all these things opened me up as an actor, and I felt like it is a life-changing experience for me, this film. That it's a blessing for me to have him in my life itself. He's a very great he's going to be a very great director. He's already a very great director. Working with him, I really enhanced my acting skills. Even as an actor too, I learned a lot while in this journey. It's a privilege to work with him, to be a part of a beautiful film. Yeah, oh my God. ఆయన చూసి ఆయన లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ తీసుకురాగలిగితే మనం స్క్రీన్ మీదకి ఇంకా నీ సీన్ పండిపోయినట్టే. ఆ లెవెల్ యాక్ట్ చేస్తాడు. అండ్ ఆయన సినిమా మొత్తం మాకు నరేట్ చేసేటప్పుడు మేము సినిమా మొత్తం చూసాం.
మాకు సినిమా మొత్తం కనిపించింది. ప్రతి యాక్టర్ ఎట్లా చేస్తాడు, ప్రతి సీన్ ఎంత ఎమోషనల్ ఉంటుంది, ఎంత ఫీల్ అవుతామో ఆ నరేషన్తోనే అందరిని ఇంప్రెస్ చేస్తారు. అక్కడే మనకు సినిమా కనిపిస్తుంది. సో ఐ ఫీల్ లైక్ హీఈస్ లైక్ క్రేజీ, హీఈస్ గోయింగ్ టు వండర్స్. అంటే స్టోరీ టెలింగ్లోనే కళ్ళ ముందు సినిమా చూపించారు మొత్తం. అంటే మీ సినిమా చూస్తే ఎట్లా ఫీల్ అవుతామో అది మనకు కలిగిస్తుంటుంది నరేషన్ ఇచ్చేటప్పుడు. సో ఐ థింక్ ఈజ్ అ గ్రేట్ నరేటర్, యాక్టర్ అండ్ ఆల్సో బ్రిలియంట్ డైరెక్టర్. ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? ఎలా ఉంది అంటే ఒక టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఆ ప్రోత్సాహం ఉంటుంది అనిపిస్తుందా? ముందుగా హర్షిత్ మీకు ఎలా ఉంది? డెఫినెట్లీ. అంటే ఐ ఫీల్ లైక్ నువ్వు నీకు గోల్ ఉండి నీ టాలెంట్ని నువ్వు రైట్ ప్లాట్ఫామ్ అంటే ఉన్న ప్లాట్ఫామ్స్ని నువ్వు ఇఫ్ యూ ఎఫిషియెంట్గా నువ్వు దాన్ని యూజ్ చేసుకొని నీ టాలెంట్ని నువ్వు బయటికి చూపిస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే బట్ అదేలే అట్ ద సేమ్ టైం నీకు ఏం చేయాలనుకుంటున్నావు అలాంటివి రావడం కష్టమే స్టార్టింగ్లో. బట్ ఐ ఫీల్ లైక్ యూ హ్యావ్ చాలా ఆపర్చునిటీస్ రైట్ నౌ. ఓటీటీ కానీ, యూట్యూబ్ కానీ, ఇప్పుడు సినిమాలు చాలా కానీ, అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చే ఫిల్మ్ మేకర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఫిల్మ్ మేకర్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ సో మెనీ యాక్టర్స్ అవుట్ దేర్, న్యూ టాలెంట్. ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూ జస్ట్ యూజ్ ద ప్లాట్ఫామ్ ప్రాపర్గా అండ్ ఆల్సో ఓ బిట్ ఆఫ్ లక్, అంటే దెర్ ఆపర్చునిటీ షుడ్ కమ్ అట్ ద రైట్ టైం. అండ్ వచ్చినప్పటికి యూ హ్యావ్ టు బీ రెడీ టు టేక్ దట్ ఆపర్చునిటీ. సో యూ జస్ట్ కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్. నీ క్రాఫ్ట్ నువ్వు ఇంప్రూవ్ చేసుకో. నువ్వు నీ వీడియోస్ ఏవో నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెడతావో, యూట్యూబ్లో పెడతావో పెట్టు. జస్ట్ షోకేస్ యువర్ టాలెంట్. ఐ ఫీల్ లైక్ టాలెంట్ విల్ రికగ్నైజ్ టాలెంట్ అండ్ you will get the opportunity, but you have to be ready at a point of time. Yeah. Telugu industry is so sweet, so comfortable working in this industry. They took a great care. I had a wonderful experience working in a Telugu film. It's my debut. Hopefully people will accept me and show me love. ఏంటా లిరిక్స్ కొత్తదనం కోసం చాలా కొత్తగా ట్రై చేశారు హర్షిత్. అవును, అంత క్రెడిట్ అంతా తెల్లపోరి అదంతా మా మ్యూజిక్ డైరెక్టర్. మొత్తం మా సినిమాలో 7 పాటలు ఉంటాయి, అన్ని ఇట్లనే క్రేజీ ఉంటాయి. ఏ జానర్కి దానికి అవి ఇంకా పీక్స్ అనమాట. అంటే ఇప్పుడు అంటే హర్షిత్ ఇక్కడ తెలుగు హీరోయిన్ అయితే ఒప్పుకోరని చెప్పి తమిళ్లో తెలుగు అర్థం కాదని బల్లితో పంది పిల్లతో కంపేర్ చేస్తారు. అంటే అలా అనుకున్నారా? లిరిక్స్ అంతా చాలా కొత్తగా ఉన్నాయి. అంటే ఇట్స్ అ ఫన్ సాంగ్, ఫన్ బ్యాంటర్ లాగా, అంటే జస్ట్ టీజింగ్ లాగా, క్యూట్ టీజింగ్. ఇక్కడ హార్మ్లెస్ సాంగ్, ఇట్స్ హార్మ్లెస్ టీజింగ్, నథింగ్. బట్ ఐ ఫీల్ లైక్ అదే మనోడు అట్లనే వర్ణిస్తాడేమో ఒక అమ్మాయి స్టైల్ అది. సో ఐ థింక్ అదే మేము అదే అనుకున్నాం. ఎందరో మహాకవులు వచ్చారు, ఎవ్వరు అమ్మాయిని ఈ విధంగా వర్ణించలేదు. సో అందుకే ఐ ఫీల్ లైక్ ఆ రిసెప్షన్ కూడా అట్లే ఉంది. ఇది బల్లేంది అసలు, ఈ విధంగా అసలు ఎప్పుడు లేదే ఇక్కడ. People in the comments were tagging all of their tellaporis. All the tellaporis teasing them. But అదంతా క్యూట్ టీజింగ్. Yeah, it's all cute teasing. ఇక్కడ ఏదో ఎవరు కంపేర్ చేయరు సహజంగా బల్లితో పంది. లేదు అదే అంత క్రెడిట్ అంతా మా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనతో మారాలి. అంటే చూసే దృష్టి మారాలనేది కొత్త ఆలోచన కనిపిస్తుంది. అంతే పంది పిల్లలతో ఎందుకు కంపేర్ చేయాలి, అదే కొత్త కనిపిస్తుంది. ఇంకా ట్విస్ట్ అంటే ఎలా ఉంటుంది థియేటర్లో ఒక ప్రేక్షకుల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా? అంటే బేసిక్గా ఫుల్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సార్ త్రూ అవుట్. It has everything. It's a whole package. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. బట్ ఆబ్వియస్లీ చాలా ఎమోషనల్ హైస్ ఉంటాయి, కొన్ని హార్డ్ హిట్టింగ్ ట్విస్టులు ఉంటాయి చెప్పినట్టు. అండ్ మంచి రైటింగ్, మంచి పర్ఫార్మెన్సెస్ అందరివి. అండ్ మీరు అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ హైలీ ఎమోషనల్ ఫిల్మ్. అండ్ మీ త్రూ అవుట్ యూ విల్ బీ ఎంటర్టైన్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్. ఇట్స్ అ రోలర్ కోస్టర్ రైడ్ మీకు సినిమా అంతా అయిపోయేలోపు. మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఒక కొత్త హీరో ఓన్ టాలెంట్తో పైకి రావాలంటే కష్టం, వాళ్ళ ఫ్యామిలీ సార్ అన్న. ట్రూ. ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ వెరీ బ్లెస్డ్ సార్. నేను స్టార్టింగ్ నా డెబ్యూయే వైజయంతి వాళ్ళు స్వప్న అక్కతోనే అయింది. అండ్ దెన్ దాని తర్వాత ఆహా ప్లాట్ఫామ్లో నేను 2 వెబ్ సిరీస్ చేసిన. అండ్ దెన్ సమంత మ్యామ్ ప్రొడ్యూస్డ్ మై ఫస్ట్ ఫిలిం. దాంతో కల్కిలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ ఇవన్నీ ఏమీ ఫరక్ పడవు నాకు తెలిసి. ఐ డోంట్ థింక్ ఇఫ్ యూ సీ దట్ వే. అంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్. అంటే
సమ్మన్ అంటే ఇండస్ట్రీ వాళ్ళు తెలిసి ఇప్పుడు సమ్మన్ లైక్ వైజయంతి ప్రొడ్యూసింగ్ సమంత గారికి కొత్త అల్లు పెట్టుకునే అవసరం ఏముంది. తను కూడా మంచి స్టార్ని పెట్టుకొని ఆ సినిమా ఇంకా మంచి పైసలు వేస్తుంది. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ టాలెంట్ ఉంటే ఐ ఫీల్ లైక్ ఇఫ్ ద రైట్ పీపుల్ విల్ గివ్ యూ ద ఆపర్చునిటీ అండ్ జస్ట్ హ్యావ్ టు కీప్ వర్కింగ్ అండ్ డూ యువర్ థింగ్ అంతే. ఐ డోంట్ థింక్ దేర్స్ ఎనీ ఉండొచ్చేమో అంటే నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే సమంతలో ఆలోచించే వాళ్ళు తక్కువ ఉన్నారు అంటే ఉండొచ్చేమో ఆబ్వియస్లీ, బట్ ఐ ఫీల్ లైక్ నాకు యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లవ్ ఐ డోంట్ వాంట్ టు జస్ట్ థింక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు అవన్నీ ఆలోచిస్తే ఇంకా మనం ఉండలేము ఇండస్ట్రీలో. అన్ని భయాలు పెట్టుకుంటే కష్టం. Negativities will lift up whoever got the negativities. Even if I got negativities, I took it in a right way. I see them it in a right way. I'll try to improvise. Yeah, I'll treat them like that. So far I don't get any negativities. People are showing only love. Hopefully it will continue. Yeah. ఎండలల్లో తిరిగొస్తే పెరుగు అన్నం తినిపిస్తా, లడ్డు లేకైనా లుకింగ్ గుడ్ అంట, ముసలోళ్ళమైనా సరే ముద్దు చేస్తూ ఉంటా, పల్లోడిపోయినా సరే లిప్ కిసలే పెడతా, ఎన్ని తిప్పలైనా నేను ఒక్కనే పడతా, సచ్చిదా ఇంకా పోయమే ఆవలతా. బక్కగున్నా సక్కగుంటే ఇక బొద్దుగైతే ఎంత ముద్దుగుంటదో, చూడిదార్లా నచ్చుతుంటే ఇక చీర కడితే చచ్చిపోతానేమో, ఆమె కోడలైతే మా మమ్మీ డాడీలకే దేవతే బిడ్డగా ఇంటికొచ్చినట్టే, ఆమె వదినైతే మా దోస్తుగాళ్ళు బుక్కే అవలగాళ్ళు కుళ్ళుకొని సావాలంటే, ఎడ్డి మొహందైనా ఎంత మంచి పిల్లో సెట్ అయిపోయిందంటే సూపర్ ఉంటుందే ఇంత మంచి ఫీలింగ్. ఓ థ్యాంక్ యూ. దివానాతో మాటలు చెప్పడం కాదు, థియేటర్కి రండి, క్లైమాక్స్లో చూపిస్తూ ఉంటున్నారు హర్షిత్ అండ్ స్నేహ. శేషం ఏపీ దేశం, హైదరాబాద్. థ్యాంక్ యూ Thank you so much. Thank you.